వెట్టిలో జీవితాలు వట్టిపోతున్నాయి. ఆసాముల ఆగడాల్లో అభాగ్యుల బతుకులు నలుగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా గిరిపుత్రులపై అణచివేత ఆగడం లేదు. కూడు గూడు లేక దళారుల ఆధిపత్యంలో జీవితాలు మగ్గుతున్నాయి. అడవి బిడ్డల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలో ఏళ్ల తరబడి సాగుతున్న అరాచకాలపై ప్రత్యేక కథనం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పరిధిలోని బ్రహ్మంసాగర్ సమీపంలోని కొండపై కొంతమంది గిరిజనులు గుడారాలు వేసుకుని 30 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్నారు. వీరంతా బ్రహ్మంసాగర్ జలాశయంలో ముంపు బాధితులుగా ఒడ్డున చేరిన అభాగ్యులు. నిర్వాసితులుగా మారి బ్రహ్మంగారి మఠం సమీపంలో గుడిసెలు వేసుకుని పొట్టపోసుకుంటున్నారు. కూలీనాలి చేసుకుంటూ జలాశయంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఏళ్ల తరబడి గిరిజనులపై కొంతమంది దళారులు శ్రమదోపిడికి పాల్పడుతున్నారు. ఆసాములు ఏకమై వీరితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అప్పుల పేరుతో తిప్పలు పెడుతున్నారు. వడ్డీలతో నడ్డి విరగ్గొడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాణాలు పణంగా పెట్టి పట్టిన చేపలను తమకే విక్రయించాలని దౌర్జన్యానికి దిగుతున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ వ్యవహారానికి అడ్డుకట్టపడడం లేదు. అప్పులు తీరక దిక్కుతోచక గిరిజనులకు నోరు లేక మౌనంగా భరిస్తున్నారు. ఈడ మా కాడ 2 కేలు 3 కేలు వేసిన తూకం ఆడ చేప 5 కేలు 6 కేలు వస్తుంది. వేరే రాళ్ళు పెట్టేసి తుంచుతారు. వడ్డీలు ఎగరాసి నీకు బాకీ తిరలేరా అని చెప్తా ఉంటారు. ఇప్పుడు 10,000 ఇచ్చింటే 10,000కు 25,000 అట్టా చెప్పి బాకీ ఎక్కువ రాసి బాకీ తిరనేడు అనమాట. అట్టే రాత్సానే ఉంటాడు. ఇంకా ఎన్ని చేపలు పడతాయినా ఎన్ని రోజులు వేసినా కష్టపడి చేపలు తీసుకొచ్చి వేసినా అది బాకీ తీరసుడు, అది తెగనీయుడు. ఇంకా అట్లే పెంచుతానే ఉంటాడు. కొన వరకు వీళ్ళు బేచ్చానే ఉండాలి చేపలు. దాని ఆదాయం వాళ్ళే తినాలి. కానీ మేము కష్టపడిన వాళ్ళు, మేము చేసిన వాళ్ళు బుట్ట మీద పోయినా కూడా బుట్ట ఉతికిలు పడి మనుషులు చనిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ మేము చేపలు కానీ బాగుంటే మీరు చేపలు బాగాలేదు ఏం బాగాలేదని చెప్పని మా ఇళ్ళ కాడికి వచ్చేది మా పిల్ల జల్లందరినీ డామ్లే కనిపించడు. ఇదే మా కగసాట్లు ఇదే రాత అయిందని చెప్పని ఇలాగ మేము బతుకుతాం సార్. మేము ఇక్కడ ఎన్ని రోజులు చూసినా ఎప్పులు తిరగపోయినాయి. మా బాధలు ఎన్ని రోజులు చూసినా తిరగపోయినాయి అని మేము కన్నాక సడబడం సార్. ఇక్కడ 2,000 తీసుకుంటే మళ్ళీ ఆ 2,000కి మళ్ళీ ఒక 1,000 రూపాయలు వేసేది ఎక్కడికి రాసేది పెడతాను. ఎవరు చూస్తారు? మాకు అంత అధికారం లేకపోయా, అంత చేసేది లేకపోయా సార్. మేము అప్పులంటే ఇంకా వచ్చి ఇంకా ఒక్కొక్కరు 60,000, 50,000, 70,000 అట్టా బాకీలు ఉండరు. ఇంకా ఇప్పుడు చేపలు వేసుకుంటారు, కొన్ని రాసుకుంటారు, కొన్ని రాసుకోరు. ఇంకట్నే ఇంకా చేసుకుంటారు. ఇంకా చేసుకుంటారు. ఇంకా ఆ అప్పులు తీరేదిలే ఏంలే. ఇంకా పెరుగుతూనే ఉండే కానీ మాకేమో అప్పులైతే తీరడంలే. ఆసాముల అంకెల గారిడితో అప్పు తీరే మార్గం లేక గిరిజనులు నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు తమదాకా రాకుండా దళారులు అడ్డుకుంటున్న ఉదంతాలు ఉన్నాయి. ఏళ్ల నుంచి సాగుతున్న వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలని బాధితులు కోరుతున్నారు. తమ బిడ్డలకైనా స్వేచ్ఛ ప్రసాదించాలని వేడుకుంటున్నారు. అక్కడి నుంచి అక్కడ జంగమరాసి పలికాడు ఉన్నాం సార్. మేము ఇక్కడికి మునకల నుంచి ఇక్కడికి వచ్చినాంచి ఈ కట్టగా ముందు టంచి వచ్చినాం సార్. ఇక్కడికి ఈ కట్ట మన డామ్ కట్టక తలికి ముందు టంచి వచ్చినాం. ఇక్కడికి ఇచ్చిన కాడికి ఈయన పోయిన కాడికి పోని అని ఇదేనైనా మాకు ఏదో మీ ఇచ్చింది మాకు గతి అని చెప్పి పాదపడి ఉన్నాం సార్. ఇక్కడ మేము ఇక్కడికి వచ్చిన 30 ఏళ్ళు దాటిపోతాం సార్. ఇక్కడికి వచ్చి కట్టం చేసేది వాళ్ళు మునకల పోతాండ్రా లేదా వాళ్ళు మునిగిపోతారా తేలుతారా? ఆడవాళ్ళను మగవాళ్ళను పోయి ఆడ దూకి సావమంటాడు సార్. ప్రతి ఒక్క రోజు కూడా పద్దనే వత్తడు పోండి 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 అచ్చిన ఒక్క గంట ఏడు ఉన్నీడు అంతా ఎంత 1,000 రూపాయలు ఇచ్చారు. 2,000 రాసి పెడతాడు. పిల్లలు తల్లులు అందరూ డామ్లో పోయి ఆడబడి ఉండాలా, ఆపితొచ్చిన ఆన్నే ఉండాలా. మీరు వచ్చి ఇంటికి అంటాడు. అది జరుగుతుంది సార్. మాకు అది మేలు చేయండి సార్. ఇప్పుడు కొంతమంది 7 ఉన్నోళ్ళు బాకీలు తీర్చుకోలేక వెళ్ళిపోయినరు సార్. ఏరే సాటికి వెళ్ళిపోయినరు. వాళ్ళు అక్కడ ఉండరు. వాళ్ళు మళ్ళీ అక్కడ ఉండలేక ఇక్కడికే రావాలంటారు సార్. అట్లా చేస్తాడు. ఈయన బిల్డింగులు కట్టించుకోవాలంటే బిల్డింగులు కూడా కట్టుకొని ఇక్కడ దామిలేక పోండి 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 అని వాళ్ళని వత్తదాలుతుంటారు సార్. మీరే కనికరించి మమ్మల్ని బాగుపరచండి సార్. అది మేము కోరుకుంటాండి. అది బాకీలు అట్ట తీర్చుకుంటారు ఆ బిడ్డలకు ఆ బాకీలు లేకుండా చెయ్యండి సార్. సలాం సార్. మీకు అందరికీ వందనాలు సార్. గిరిపుత్రుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హుల జీవితాల్లో మార్పులు తేవాలి. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం పాలకులు చేస్తున్న కృషికి ఫలితం దక్కాలి. అమాయక గిరిజనుల శ్రమదోపిడీ ఆగాలి. అభివృద్ధి ఆకాశాన్ని అంటుతుంటే శతాబ్దాల నాటి వెట్టి చాకిరి ఇంకా కొనసాగడం సభ్య సమాజం హర్షించే అంశం కాదు. తక్షణమే వారిని చెర విడిపించాలని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు.